రైట్గా ఎంఎస్కో డాక్టర్ జీవి పట్టాభిరామ్ చేంజ్ మేకర్ అవార్డు కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బివి పట్టాభిరామ్ జ్ఞాపకార్థం ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఇక డిఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డికి ఈ అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందజేశారు. ఇక శాస్త్ర అలాగే సాంకేతిక రంగాల్లో సతీష్ రెడ్డి చేసినటువంటి విశిష్ట సేవలకు గాను గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు. డాక్టర్ బివి పట్టాభిరామ్ బుక్స్ చదువుతుంటే ఆయన పక్కన ఉన్నట్టుగా అనిపిస్తుందంటూ చిరంజీవి తెలియజేశారు. నాకు మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారితో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది. ఆ తర్వాత అంతటి సామర్థ్యం ఉన్నటువంటి ఆ రకమైన నేపథ్యంలో ఈ రోజు మనం గర్వించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సతీష్ రెడ్డి గారు. అట్లా అలాంటి సందేహం చాలా సాదాసీదా రైతు కుటుంబంలో పుట్టి ఒక పల్లెటూరులో జన్మించి 6వ తరగతి వరకు ఎలక్ట్రిక్ లైట్ ఏంటో తెలియకుండా గుడ్డి దీపాలు పెట్టుకుని అక్కడ చదువుకుంటూ అక్కడ ఏమాత్రం ఎడ్యుకేషన్ సంబంధించి సాదాసీదా చదువులే మనకి. అలాంటి చదువుతూ మన జీవితం ఇంతేలే ఇక్కడే ఉండిపోవాలి, ఇలాగే సాగిపోవాలి అనే ఒక దీని పరిస్థితిలో కాకుండా వాళ్ళ అమ్మగారి కోరికను బాగా చదువుకోవాలి నాన్న, నువ్వు బాగా పైకి రావాలి అన్న అమ్మ కోరికని ప్రభావం దానితో బలంగా లోపల నాటుకుని ఏమైనా సరే నేను సాధించాలి, నాకంటే ఒక ఇది ఏర్పరచుకోవాలి అనే దాని మీద ఆయన అంచెలంచెలు చదువుకుంటూ చదువే ధ్యేయంగా అలా ముందుకు వెళుతూ ఆ తర్వాత ఆయనకి ఇంట్రెస్ట్ అయినటువంటి ఈ ఫీల్డ్లో ఆయన ఎన్నుకుని అందులో పైకి ఎలా ఎదగాలనే దాని మీద ప్రతి వచ్చిన అవకాశాన్ని దొరకబుచ్చుకుని ఆయన ముందుకు వెళ్ళిన విధానం చూస్తుంటే ఇదిగో ఈ రోజున మన రాష్ట్రానికే కాదు, మన తెలుగు వాళ్ళకే కాదు, మన దేశానికి కూడా ఆయన తలమానికంగా ఉండి మన దేశానికి ఒక రక్షణ కవచంలాగా ఏర్పరిచే దిశగా ఆయన వెళ్ళారంటే కనుక అది అత్యద్భుతం. అది మనం గుర్తించడం కాదు, అంతర్జాతీయ స్థాయిలో బ్రిటన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా సొసైటీ ఆఫ్ బ్రిటిష్ సొసైటీ ఆఫ్ ఏరోనాటికల్ సొసైటీలో ఆయనకి ఫెలోషిప్ ఇచ్చారన్న, అలాగే అమెరికన్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ సంబంధించిన గొప్ప అవార్డు వాళ్ళు ఇచ్చారన్న సరే అది నిజమైనటువంటి కీర్తి, నిజమైనటువంటి ఖ్యాతి. We are self-reliant in the areas of missiles, radar, sonars, torpedoes, airborne early warning systems, AWACS systems, tanks, guns, armored vehicles, ships, submarines. ఇవన్నీ కూడా మనం సొంతంగా స్వదేశంగా మనం తయారు చేసుకునేటువంటి పరిస్థితులకు వచ్చాం. అలానే ఈ మధ్యకాలంలో చూసినటువంటి అద్భుత విజయాలు చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలతో సమానంగా మనం వచ్చాం. ఇప్పుడు ఇందనకనే ఆడియో విజువల్లో చూపించారు, మనం యాంటీ శాటిలైట్ అంటే అంతరిక్షంలో తిరిగేటువంటి ఒక శాటిలైట్ని ఒక క్షిపణిని పంపించి సెంటీమీటర్స్ యాక్యురసీతో దాన్ని ధ్వంసం చేయగలిగేటువంటి ఒక పరిస్థితి భారతదేశం, రష్యా, అమెరికా, చైనా తర్వాత భారతదేశం 4వ దేశంగా వచ్చింది. మనకి ఇదివరకు ఒక గన్ లేదు. మనం బోఫర్స్ అనేటువంటి గన్ గురించి మనం అందరం విని ఉంటాం, కొనేవాటి వాళ్ళు. మనకి గన్ లేకపోతే మనం గన్ తయారు చేసుకోగలిగాం. ఆ గన్ తయారు చేసుకునేటువంటి గన్ ఒక అడ్వాన్స్డ్ టోడే అరే గన్ సిస్టమ్ అని, ఏటాక్స్ అని 155 ఆర్టిలరీ గన్ అంటారు. ఈ గన్ మన భారతదేశంలో తయారు చేసుకుని ఇప్పుడు 2 సంస్థలు టాటా, భారత్ ఫోర్జ్ అనేటువంటి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ గన్ పరిస్థితి ఏంటంటే ఆ గన్ ప్రయోగించినటువంటి షెల్ ఎంత దూరం వెళ్తుందంటే ప్రపంచంలో ఇంకా ఏ గన్ కూడా అంత దూరం ప్రయాణం చేయగలిగేటువంటి షెల్ని చేయగలిగేటువంటి పరిస్థితి లేదు. భారతదేశం ఈరోజు నెంబర్ 1 ఇన్ ద వరల్డ్.